నాకు మంచి పని ఇచ్చిన తండ్రికి వందనాలు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు. అందరికీ వందనాలు. ఈ పూలతోట ఎంత అందంగా ఉందో, నా జీవితాన్ని ఇంతకన్నా అందంగా మార్చి ప్రభువా. వందనం వందనం మేరీ, శుభదినం. ధన్యవాదాలు. తాతగారు, ప్రేమ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ అంటే గొప్ప విషయం. అయినా నీకు ఇంకా ప్రేమించే అవకాశం లేదుగా. నీకు నిశ్చితార్థమైపోయిందిగా. మరియా, నాకు కొంచెం నీళ్ళిస్తావా? మీకు నీళ్లు ఇవ్వటానికి నేనేమైనా మీ భార్యనా? ఇప్పటికే నాకు సగం భార్య అయిపోయావుగా. ఇంకా పూర్తిగా భార్యనైతే కాలేదుగా. వందనము. ఈ పువ్వులు ధర ఎంత? హలో మరియా, ఇవి రోజా పువ్వులు. ఒక్కోదాని ధర 20 రూపాయలు. అవి చాలా అందంగా ఉన్నాయి. నాకు 5 కావాలి. అలాగే, వెంటనే తీసుకుంటాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు కాబోయే భార్యకు చిన్న బహుమతి ఇద్దామని వచ్చాను. నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అనుకుంటున్నా. మీకు వీలు కుదురుతుందా? ఖచ్చితంగా. నీకు ఇంకా ఆ రోజు గుర్తుందా? ఏ రోజు? మనకు నిశ్చితార్థం జరిగిన రోజు. మన వివాహ సమయం దగ్గర పడుతుంది. ఎప్పుడూ మన జీవితం ఇలాగే ఎంతో ఆనందంగా ఉండాలని దేవునికి రోజు ప్రార్థిస్తున్నాను. మీరు వివాహం చేసుకుందామనుకుంటున్న మరియా పేదరాలు. నా దగ్గర చాలా ఆస్తి, అందము కూడా ఉంది. నన్ను మీరు వివాహం చేసుకుంటారా? మరియా, నిన్ను పెళ్లి చేసుకొని స్త్రీ మాత్రమే కాదు, నేను ప్రేమిస్తున్న వ్యక్తి కూడా అయినా నా ఇష్టం కాదు, దేవుని చిత్తమే నెరవేరాలి అని కోరుకుంటాను. మన యోసేపు పెళ్లి చేసుకోబోయే మరియా ఇప్పుడు గర్భవతి అంట. ఏమిటి, నిజమా? అవును, విన్నాను. ఇది పెద్ద విషయం. అందరూ మాట్లాడుకుంటున్నారు. మనం
ఎవరికి తెలియకుండా ఇటువంటి గొడవ చేయకుండా రహస్యంగా ఈ పెళ్లిని రద్దు చేసుకుంటాను. యోసేపు భయపడకము, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది, ఇది దేవుని చిత్తము, నీవు ఆ స్త్రీని పెళ్లి చేసుకునివచ్చు. మరియా అసలు ఏం జరిగింది నాతో చెప్పకూడదా? నేను మీకొక రహస్యం చెప్పాలి. ఒకరోజు దేవదూత నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడింది. భయపడకము మరియా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఆయనే ఈ లోక రక్షకుడు, మీరందరూ ఎదురుచూస్తున్న మిస్సయ్యా. నేను ఆ దేవదూతతో అన్నాను, నేను ఏ పురుషుడిని ఎరగని దానిని కదా అని కూడా చెప్పాను. మరియా, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీతో ప్రేమను మాత్రమే కాదు, నీ కష్టంలోనూ బాధలోనూ పరీక్ష సమయంలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. మనుషులేమనుకున్నా మన వివాహం జరుగుతుంది. యోసేపు మరియల ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, దేవుని చిత్తాన్ని గౌరవించిన పవిత్రమైన ప్రేమ. దేవుని చిత్తాన్ని గౌరవించిన పవిత్రమైన ప్రేమ. అనుమానాల మధ్యలో కూడా యోసేపు మరి అవమానపరచలేదు. కష్టాల మధ్యలో కూడా మరియ దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. అసలు ప్రేమ అంటే మనస్కు నచ్చినప్పుడు మాత్రమే కాదు, పరీక్షల సమయంలో కూడా తోడుగా నిలబడటం. అర్థం కాకపోయినా నమ్మకం కోల్పోకపోవడం. సంతోషంలో మాత్రమే కాదు, బాధలో కూడా ఒకరిని ఒకరు గౌరవించడం. ప్రేమ దీర్ఘశాంతము గలది, దయగలది, అది సమస్తమును భరించును, సమస్తమును నమ్మును. దేవుని చిత్తంలో నడిచే ప్రేమే కాలం మారినా చెదరని నిజమైన ప్రేమ. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభువు నామం పేరిట వందనాలు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.